మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మీ ఫోన్లో ఉన్న ఆ చిన్న సిమ్ కార్డ్ని ఉపయోగించి మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఎలా కాల్ చేసి మాట్లాడగలుగుతున్నారో? ముందుగా నువ్వు నీ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నావు అనుకో. ఇప్పుడు రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ నువ్వు, నీ ఫ్రెండ్ కూడా ఒకే సిమ్ కార్డ్ వాడుతున్నారు అనుకో. ఉదాహరణకి జియో. అప్పుడు నీ ఫోన్ నుంచి కాల్ డైరెక్ట్గా దగ్గరలో ఉన్న జియో సెల్ టవర్కి వెళ్తుంది. టవర్ అంటుంది, ఓహ్, ఇద్దరూ మా వాళ్లేనా? సరే, స్ట్రైట్గా కనెక్ట్ చేద్దాం. అలా కాల్ జియో నెట్వర్క్ లోనే తిరిగి నీ ఫ్రెండ్ ఫోన్కి చేరిపోతుంది. ఫాస్ట్, స్మూత్, నో టెన్షన్. ఇప్పుడు ఇంకో సిట్యుయేషన్ చూద్దాం. నువ్వు జియో సిమ్ వాడుతున్నావు, నీ ఫ్రెండ్ ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాడు అనుకో. ఇప్పుడు నీ కాల్ ముందుగా జియో సెల్ టవర్కి వెళ్తుంది. టవర్ అంటుంది, ఆగు బాబు, ఇది మా నెట్వర్క్ కాదు. అప్పుడు ఆ కాల్ జియో నెట్వర్క్ నుంచి మధ్య గేట్వే ద్వారా ఎయిర్టెల్ నెట్వర్క్కి వెళ్తుంది. ఎయిర్టెల్ టవర్ అంటుంది, ఓహ్, కాల్ వచ్చిందా? సరే, మా ఫోన్కి ఇచ్చేస్తా. అలా తిరుగుతూ అయినా చివరికి కాల్ నీ ఫ్రెండ్కి చేరుతుంది. అందుకే సిమ్ వేరు అయినా నెట్వర్క్లు కలిస్తే నీ మాట ఇంకో ఫోన్కి ఖచ్చితంగా చేరుతుంది.